హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఇక్కడ డీప్ మేళా దగ్గర అయితే ఉన్నారు. డీప్ మేళా 2024 అంటే ఇయర్లీ వన్స్ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. అంటే రకరకాల ఐటమ్స్ ప్రతి ఒక్కటి ప్రతి దానికి చెందినటువంటి ఐటమ్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. మరి ఒకసారి అది చూడడానికి వెళ్దాము. ప్రస్తుతం మనం హైటెక్స్ ఎగ్జిబిషన్ వద్ద అయితే ఉన్నాము. డీప్ మేళాకి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఏమేమి వీళ్ళు మనకి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఏమేమి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి లోపలికి వెళ్దాం. పదండి. మీరు ఇక్కడ చూసుకుంటే జెన్ జూలా అనేది ఉంది. హ్యాపీనెస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే మనకి మ్యూజిక్ సంబంధించింది కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. సీ హియర్ చాలామంది పర్చేస్ చేశారు. సో ఇదనమాట. ఒక్కసారి ముందుకు రండి. లైక్ దిస్ వన్. సో ఇది మ్యూజిక్ అనేది ప్లే అవుతూ ఉంటుంది మనకి సింపుల్గా. అంటే ఎట్లా అంటే నార్మల్గా చిన్నపిల్లలు ఉంటారు కదా, కిడ్స్, వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇట్లా మనకి రకరకాలుగా ఇక్కడ అవైలబుల్గా అయితే పెట్టారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇవి ఒక్కసారి ఇవి చూపించండి. సో ఇదనమాట. సో నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్దాం పదండి. ఇక్కడ ఒకటి స్టాల్ అయితే పెట్టారు మనకి. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ అనేది అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు, నేను అన్నీ చూపిస్తాను. సో ఇక్కడ అనమాట చిన్నపిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ కావచ్చు, వాట్ ఎవర్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి చూపించండి. ఇట్లా ఒక్కొక్కటి. దీని నేమ్ వచ్చేసి ఆర్తి లైఫ్. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించిన స్టాల్స్ అయితే ఇట్లా ఇయర్లీ వన్స్ అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు స్టాల్స్ ద్వారా. సో ఇక్కడికి చాలామంది వస్తూ కూడా ఉంటారు. సో వాళ్ళకి నచ్చితే ఇక్కడ పర్చేస్ అనేది అయితే చేయొచ్చు. డిఫరెంట్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి వేరే స్టాల్కి వెళ్దాం పదండి. ఇక్కడ కూడా సో కేసరి కోచూర్ హగ్స్ అండ్ టగ్స్ అనేది వీళ్ళు నేమ్ పెట్టారు. సో ఇదొక స్టాల్. ఇదంతా కూడా చిన్నపిల్లలకి సంబంధించింది. మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ కావచ్చు, అంటే కొత్తగా అయితే తీసుకొచ్చారు. సో చిన్నపిల్లలకి సంబంధించినవి అంటే మనం ఇక్కడ చూడని విధంగా ఇక్కడ వెరైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదన్నమాట. ఇట్లా వాళ్ళు స్టాల్స్ ద్వారా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వేరే స్టాల్కి వెళ్ళి చూద్దాం పదండి. ఇట్లా అనమాట. అంటే ప్రతి ఇయర్లీ వన్స్ ఇట్లా ఈ హైటెక్స్ ఎగ్జిబిషన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీకి సంబంధించిన అన్నీ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ ఆకర్షణ్ అహ్మదాబాద్ అంట. సో ఇక్కడ మనకి అన్నీ కూడా అంటే మనం ఇంట్లో డిజైన్ చేసుకుంటాం కదా, ఇంట్లో మనకి డోర్స్కి కావచ్చు, లేదా కిచెన్లో కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఈ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఇది మనకి దేవుడి గదిలో అయితే పెట్టుకుంటూ ఉంటాం. అక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే అవన్నీ చైన్స్ ఉన్నాయో, ఫ్లవర్స్ చైన్స్, అదంతా కూడా. సో ఇదంతా కూడా మనం ఇంట్లో డిజైన్స్ చేసుకుంటాం కదా, డిజైన్స్. సో అక్కడ విండోస్కి కావచ్చు, డోర్స్కి కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవంతా కూడా హాల్లో ఇదంతా కూడా మనం ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి మనకి యాక్చువల్గా హ్యాండ్ మేడ్ అనమాట. సో హ్యాండ్ మేడ్తో ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటారు. సో ఏదైతే ఆర్కిటెక్చర్స్ ఉంటారో వీళ్ళు దీన్ని హ్యాండ్ మేడ్తోనే చేస్తూ ఉంటారు. చాలా చూడడానికి బాగుంటాయి. హ్యాండ్ మేడ్తో చేసినవి అయితే మరింత లుక్ అనేది అయితే అది ఇంకా బాగా ఇస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా అదే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా మనం ఇంట్లో దేవుడు గది ఉంటుంది కదా, దేవుడి గదిలో ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇదంతా కూడా హోమ్లో ఏదైతే మనం డెకర్ చేసుకోవచ్చో ఆ డెకర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెక్షన్స్కి వెళ్దాము. ఇక్కడ స్టాల్ వచ్చేసి సో ఇక్కడ కూడా సేమ్. సో పూజ గదిలో పెట్టుకునే విధంగా మనకి హోమ్ డెకర్ ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్గా అదే ఉంది. ఇక్కడ ఒకటి ద క్రియేటివ్ హబ్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్టాల్ అయితే పెట్టారు. ఇది కూడా అంటే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి మాల్స్లో కావచ్చు ఇక్కడ దొరకని విధంగా ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాప్స్ అనేది అయితే అమ్మాయిలకు అవైలబుల్గా ఉన్నాయి. సో నార్మల్గా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటూనే ఉంటుంది షాపింగ్ అంటే. సో మనకి ఇక్కడ తక్కువ ప్రైస్కి అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనింగ్ అయితే ఉంది. డిజైనింగ్ చేశారు, చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా కూడా చాలా లుకింగ్ ఉందన్నమాట. సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ కూడా ఇక్కడే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇట్లా అనమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ అనమాట. అసలు నార్మల్గా మనం ఇలాంటి డిజైన్స్ అయితే ఇప్పటివరకు చూడలేదు. సో ఇక్కడ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చూస్తున్నారా, అసలు చాలా డిఫరెంట్గా. సో ఇది ఏదైతే డీప్ మేళా ఉందో ఇక్కడ మనకి ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఆగస్ట్
సెకండ్ నుంచి కూడా స్టార్ట్ అయింది, అంటే నిన్నే స్టార్ట్ అయింది. సెకండ్ నుంచి 4th వరకు అవైలబుల్గా ఉంది. అంటే రేపటితో అయితే ఈ మేళా అనేది అయితే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈలోగా మనము ఇక్కడికి వచ్చి కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనకి ఇవన్నీ తక్కువ కాస్ట్లో లభించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నార్మల్గా హౌ మచ్ దిస్ కాస్ట్? సో దీని ప్రైస్ వచ్చేసి అంటే మనకి టాప్ టు బాటమ్ మొత్తంగా కూడా సెట్ వస్తుంది. ఇది 2000 చేంజ్ అయితే అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. వేరే స్టాల్కి వెళ్దామండి. రైట్, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఉమెన్స్ ఫ్యాషన్ అని జైపూర్ నుంచి అయితే వీళ్ళు ఇక్కడికి స్టాల్ని అయితే తీసుకొచ్చారు. అంటే ఇది ఎగ్జిబిషన్ చేయడానికి జైపూర్ నుంచి వీళ్ళు రావడం జరిగింది. సో మనకి జైపూర్లో ఏ విధంగా అయితే డిజైన్స్ చేస్తారని మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఎక్స్పెన్సివ్ అని అర్థమవుతుంది. అండ్ ఇట్లా ఉంటుంది, ప్యూర్ కాటన్లో మనకి ఇలాంటి డిజైన్స్ అయితే అందిస్తూ ఉంటారు. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్. సో ఇయర్లీ వన్స్ ఇలాంటివన్నీ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, ఇక్కడికి మనకి తీసుకొస్తూ ఉంటారు. జైపూర్ మోడల్ స్టైల్స్ అనమాట. సో జైపూర్లో ఈ విధంగా అయితే డ్రెస్అప్ అవుతూ ఉంటారు. సో ఇలాంటివి ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎక్స్ప్లోర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ డీప్ మేళాలో వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ డిజైన్స్ అంతా కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే అవైలబుల్గా ఉండదు. ఇలాంటివి ఇక్కడైతే దొరకవు, మనకి జైపూర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో చాలా బాగున్నాయి కదా. హౌ మచ్ కాస్ట్? 5500. It's on the sale. 5500 అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. యాక్చువల్గా మనం తక్కువ ప్రైస్ అనుకున్నాము, బట్ ఇక్కడ చాలా కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంది. చాలా అంటే రెగ్యులర్గా మనకి దొరికే విధంగానే ఇలాంటివి ఎలానే ఉంటాయి. సో ఎక్స్పెన్సివ్ కాస్ట్. సో జైపూర్ స్టైల్ ఇదంతా కూడా మనకి. సో వేరే స్టాల్కి వెళ్దాం పదండి. సో ఇది మనకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి శారీస్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్ అంట. సో ఇది గుజరాత్ నుంచి అయితే వచ్చినాయి ఇక్కడికి. గుజరాత్ నుంచి ఇక్కడ మనకి స్టాల్ అనేది అయితే పెట్టారు. ఇది కంప్లీట్గా రేపటి వరకు అవైలబుల్గా ఉంది. సో చూసారు కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్. ఇక్కడ మనకు నార్మల్గా ఇలాంటి శారీస్ అయితే ఉంటాయి, బట్ ఇలాంటివి అయితే ఉండవు, చాలా తక్కువ అరుదుగా అయితే దొరుకుతూ ఉంటాయి. సో ఇవి మనకి గుజరాత్ నుంచి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి బొటిక్లో ఉన్నాము, బొటిక్ స్టాల్ శ్రియాన్స్ బొటిక్. సో ఇక్కడ మనకి అన్నీ కూడా ఫ్రేగ్రెన్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కంప్లీట్గా ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ ఫ్రేగ్రెన్స్. సో ఇది ఇక్కడ అయితే తీసుకొచ్చారు. ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ నుంచి తీసుకొచ్చారు నార్మల్గా? కొలాబరేట్. ఓకే డన్. సో ఓకే, డాంకీ మిల్క్ సీరమ్. ఓకే, yeah. These are the lip glosses. This is So, pH level lip glosses. okay. Cost, how much cost? It costs around 400. Okay, right. సో అలా అనమాట. All on reasonable prices. అలా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఇప్పటివరకు ఏమేమి చూపించానని. సో అలా ఇది ఒకటి. సో ఫ్రేగ్రెన్స్ Wax for wardrobes and washrooms. వాష్రూమ్స్లో కూడా ఇది Wax స్టాచెస్ అనమాట. ప్యూర్ సోయా వ్యాక్స్ అని చెప్తూ ఉన్నారు. మనం ఇది అంటే వాష్రూమ్స్లో కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇట్లా అనమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇది రేపటితో కంప్లీట్ అవుతుంది కదా. సో రేపు మాత్రమే లాస్ట్ ఇది ఆగస్ట్ 4th వరకు. సో ఇట్లాంటివన్నీ ఫ్రేగ్రెన్స్ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్నీ కూడా మనకి బాడీ వాషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఫేస్ వాషెస్, వాట్ ఎవర్ ఇక్కడ అన్నీ. ఇంకా మనకి ప్రోడక్ట్ స్కిన్ కేర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ అయితే స్కిన్ కేర్, హెయిర్ కేర్ కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ కాదు, తక్కువే, చాలా రీజనబుల్ అని చెప్తున్నారు. యా, సో రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఇక్కడ ఈ డీప్ మేళాలో అయితే అవైలబుల్గా ఉంది. ఇదనమాట, ఇది ఒక స్టాల్. ఓకే, ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా అండర్ 600లోనే మనకి దొరుకుతున్నాయి. ఎక్సెప్ట్ పర్ఫ్యూమ్స్ తప్ప, అంటే ఫ్రేగ్రెన్స్ తప్ప మిగతావన్నీ కూడా 600 బిలోనే ఉంటుందని చెప్తున్నారు. 600 అయితే దాటదు, మనకి చాలా తక్కువ కాస్ట్ అని చెప్తూ ఉన్నారు. రైట్, వేరే ఫ్రేగ్రెన్స్ వేరే సైడ్కి వెళ్దాం పదండి, వేరే స్టాల్కి. ఇతారా బొటిక్లో ఉన్నాము. సో ఇదొక స్టాల్ వచ్చేసి ఇది అన్నీ కూడా కంప్లీట్గా శారీస్ ఇక్కడ మనకి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా లాంగ్ అనిపిస్తుంది మనకి, అంటే మనకి ఇక్కడ ఇంత హైట్లో అయితే దొరకవు చాలా. అంటే ఇది నాట్యానికి, భరతనాట్యం చేసేవాళ్ళు, ఇట్లా కూచిపూడి వాళ్ళు కట్టుకునే విధంగా అయితే ఉన్నాయి ఈ శారీస్. సో వాళ్ళకైతే కంప్లీట్గా బాగుంటాయి. సో ఇదనమాట, ఇది ఒక స్టాల్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అన్ని. లక్ష్మీ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అంట. ఇక్కడ మనకి జ్యువెలరీ స్టోర్ అయితే ఉంది. ఇదంతా కూడా జ్యువెలరీ సెక్షన్. 18K గోల్డ్ జ్యువెలరీ అంట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళు ఇలాంటి ఇయర్లీ వన్స్ వచ్చేటువంటి ఈ మేళాలో ఏదైతే ఎగ్జిబిషన్ ఉంటుందో దీంట్లో అయితే వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వేరే స్టాల్కి వెళ్దాం పదండి.
సో ఇక్కడ ద గార్డెన్ ఏరియా అయితే ఉంది, ద గార్డెన్ ట్రైల్ అని. సో ఇదంతా కూడా మనం గార్డెన్లో ఏదైతే డిజైన్ చేసుకుంటుంటామో గార్డెన్ అంతా నీట్గా కనిపించడానికి మంచిగా మనకి, సో ఇదంతా గార్డెన్లో ఏదైతే పెట్టేసుకుంటారో గార్డెన్లో పెట్టుకునేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ర్యాబిట్స్ కావచ్చు, అక్కడ బర్డ్స్, ఇదంతా కూడా మనం గార్డెన్ ఏరియాలో స్టోర్ చేసుకుంటే చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది. సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్ అనమాట. సో అండ్ ఇదంతా కూడా క్రాఫ్ట్ వ్యాలే. సో ఇదంతా కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో మనం ఈ గోడకి అంటే స్టిక్ చేసుకోవచ్చు, వాల్కి, లైక్ వాల్స్కి స్టిక్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇంట్లో మనం హాల్స్లో కావచ్చు, టీవీ ఉన్నటువంటి టీవీ ప్లేస్లో బాగుంటుంది. సో సో చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్తున్నారు. ఇదంతా కూడా మనకు అమ్మవార్ల సిల్వర్. హౌ మచ్ ప్రైస్ ఎంత? కాస్ట్ 25,000. ఓ మై గాడ్. సో ఇది ఎక్కడ మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకోవచ్చు? హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో మనకి ఇక్కడ అన్ని సిల్వర్, ప్యూర్ సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 25,000. అండ్ ఇది మనం హాల్లో పెట్టుకోవచ్చు, టర్న్ చేసుకోవచ్చు, ఇట్లా టర్నింగ్ ఉందన్నమాట. సో మనం ఈ దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ అమ్మవారి ఏదైతే అమ్మవారి కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ కూడా పూజించుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్. ఇది మనీ, ఇది మనం ఒకప్పుడు యూజ్ చేసినటువంటిది. ఇదంతా కూడా ఇది రాగితో ఇచ్చారు మనకి. ఇదంతా కూడా మనం ఒకప్పుడు మన అమ్మమ్మల కాలం నాటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో పైసా, సో దీంతో ఇదనే ట్రీ అనేది అయితే రెడీ చేసి ఇచ్చారు. ఇట్లా మనకు డిఫరెంట్, ఇట్లా మనకి ఇలాంటివన్నీ అరుదుగా దొరుకుతూ ఉంటాయి. సో ఇలాంటి హైటెక్స్ ఎగ్జిబిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది దిస్ వన్ ఆల్సో యూజింగ్ 1970s 20 paisa coin. ఏంటండి? This is a very unique money tree made using 1970s 20 paisa coin. అచ్చా, These are hardly available now. It's a most unique piece. రైట్. సో ఇక్కడ ఇలాంటివి అన్నమాట. సో ఇట్లా మనకి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది మనకి నార్మల్గా మనకి ఇలాంటి బయట దొరకవు. సో ఇలాంటి ఎగ్జిబిషన్లో దొరుకుతాయి. ఇది ఒక స్టాల్ అనమాట. ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇట్లా ఇదంతా కూడా ఒక డిఫరెంట్కి సంబంధించింది. థ్రెడ్స్ ఇక్కడ అంటే మనకు కంప్లీట్గా థ్రెడ్స్తో కూడా ఇది చేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా అమ్మాయిలకు సంబంధించినటువంటి సెక్షన్. ఇక్కడ కూడా టాప్స్ ఎక్కువ చూసుకుంటే కనుక మనకి టాప్స్ అనేది బాగా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇట్లా చాలా ఎక్కువ మోస్ట్లీ వేరే స్టేట్ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉంటాయో అక్కడ ఏ విధంగా డిజైన్ చేస్తారు డ్రెస్సెస్ అమ్మాయిలకి, అక్కడ ఎలా అయితే వేసుకుంటారు. ఇక్కడ మనం హైదరాబాద్లో చూసేది అంటే నార్మల్గా మన తెలంగాణలో చూసేది డ్రెస్సింగ్ స్టైల్ అందరికీ తెలుసు. వేరే దగ్గర నుంచి ఎలా ఉంటాయి అవి కూడా ఒకసారి ట్రై చేస్తారు అన్నట్టుగా ఇలాంటి ఎగ్జిబిషన్లో అయితే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ మళ్ళీ సేల్స్ చేయడానికి అక్కడ నుంచి తీసుకురావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా అన్నీ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇంకా మనకి. అట్లా లైక్ ఇది ఒకటి మీ గ్లామ్ వరల్డ్ అని చెప్పేసి ఇట్లా చాలానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ప్యూర్ ఆర్గానిక్గా ఏదైతే మనకు సోప్స్ కావచ్చు, అదేవిధంగా పాపడ్స్ కావచ్చు, ఇట్లా అన్నీ కూడా వాళ్ళు ఉండేటువంటి చోటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అయితే పొపాడో పాపడ్, గార్లిక్ పాపడ్, మూన్ పాపడ్, వేడియన్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటున్నారు. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఇది మిక్స్చర్ అంటే మొత్తం ప్యూర్ న్యాచురల్గా అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి ఇలాంటివి అయితే మనకి నిజంగా దొరకవు, ఎగ్జిబిషన్లోనే దొరుకుతుంది. ఇట్లా ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్. ఇట్లా మనం అర్థమయ్యే ఉంటుంది మీకు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి హోమ్లో ఇంట్లో యూజ్ చేసుకునేటివి, మనం డ్రెస్అప్, మేకప్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వాట్ ఎవర్, అండ్ పూజ గదిలో డెకరేట్ చేసుకునేటివి, గార్డెన్ ఏరియాలో డెకరేట్ చేసుకునేటివి, ఇలాంటివి చాలానే వచ్చాయి. అండ్ చిన్న కిడ్స్కి బొమ్మలకు సంబంధించినటువంటి A to Z మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు A to Z మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏది లేదు అనకుండా చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. ఇట్లా అమ్మవారి పాదాల రూపంలో ప్యూర్ మట్టితో చేశారు ఇది. దీంట్లో మనం దీపాలు వెలిగించుకోవచ్చు అన్నమాట. సో ఇది మనము డెకరేట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఇట్లాంటివి పీట అన్నమాట. పీట ఇది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా
ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా బాగుంటూ ఉంటుంది. ఇట్లా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ మోస్ట్లీ డ్రెస్సెసే ఉన్నాయండి ఇక్కడ. ఒక్కొక్క చోటు నుంచి వాళ్ళు ఒక్కొక్క స్టేట్ నుంచి తీసుకొచ్చినటువంటి, ఒక్కొక్క కంట్రీ నుంచి తీసుకొచ్చినటువంటి డ్రెస్సింగ్ స్టైల్స్ వాళ్ళున్న చోట ఎలా అయితే వేసుకుంటారో అలాంటివన్నీ కూడా ఆ మోడల్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదే అనమాట, హైదరాబాద్లో ఇట్లా ఇయర్లీ వన్స్ వీళ్ళు వస్తూ ఉంటారు. మనకి ఇయర్లీ వన్స్ మాత్రమే వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. నార్మల్ టైంలో అయితే మనకి వీళ్ళు దొరకరు. అండ్ ఇది Have days, ma'am. Cashew nut with sabudana with garlic. That one is corn with cheese, ma'am. Madam, microwave, air fry, deep fry, वो आपकी मर्जी. That one is ragi with हींग. Stomach के लिए रामबाण. Have days. సో ఇక్కడ మనకి చండీగఢ్ నుంచి అయితే ఇవి తీసుకొచ్చారు. టేస్ట్ అయితే అమేజింగ్. 500కి 13 పీసెస్ అంట. అంటే లైక్ ఇట్లాంటివి 13 ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు. 500కి 13 ప్యాకెట్స్. అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేసా. చాలా బాగుంది. మనం పప్పు ఆవకాయ దాంట్లో ఇది నంచుకొని తింటే క్రేజీ ఉంటుంది. డిఫరెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి. ఒక్క ప్యాకెట్ అనేమి ఉండదు, 13 ప్యాకెట్స్ ఇస్తారు మనకి. అన్ని ఆల్ ఓవర్ అన్ని కలిపి కూడా 500 రూపీస్ అనమాట. వీళ్ళు చండీగఢ్ నుంచి వచ్చారు. చాలా బాగున్నాయి. వెరీ షార్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చిన్నపిల్లలకి బాటిల్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాటిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఎక్స్పెన్సివ్ అంటే నార్మల్గా మనకు దొరికే రేట్లోనే ఉంది. ఒక్కొక్కటి అంటే అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి ఒకటి 930, ఒకటి 900, ఒకటి 950 ఈ విధంగా. ఇవన్నీ కూడా చిన్నపిల్లల బాటిల్స్. చాలా అంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి కదా, అట్లా అనమాట. ఇక్కడ మనం నార్మల్గా వాటర్ డ్రింకింగ్ కావచ్చు ఇలాంటివి, ఇంకా ఇంట్లో కిచెన్ ఐటమ్స్, సో కప్స్, వాట్ ఎవర్ అన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకి నచ్చే విధంగా జ్యువెలరీ జైపూర్ నుంచి తీసుకొచ్చారు. సో ఇక్కడ కమ్మలు కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి చాకర్స్ ఉన్నాయి. ఇక్కడ పైన అన్ని చాకర్స్. ఇవన్నీ కూడా మనకి ఇయర్ రింగ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అమ్మాయిలు బాగా ఇష్టపడే విధంగా అయితే ఉన్నాయి. అక్కడ చూసారా, ఇవన్నీ జైపూర్లో ఈ మోడల్లో అయితే వాళ్ళు ధరిస్తూ ఉంటారు. సో ఇట్లా మనకి ఇక్కడ వాళ్ళు కూడా ట్రై చేశారన్నట్టుగా వాళ్ళ స్టైల్ని ఇక్కడికి, వాళ్ళ యొక్క కొత్తదనాన్ని ఇక్కడికి తీసుకురావడానికి. అదేవిధంగా ఇక్కడ చూసే వాళ్ళకి మనకు కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇయర్ రింగ్ సెక్షన్. సో ఇట్లా అనమాట, చాలా అరుదుగా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇవంతా కూడా జైపూర్లో తయారైనటువంటివి డిజైన్స్. సో అమ్మాయిలకైతే ముఖ్యంగా చాకర్స్ అన్న, ఇయర్ రింగ్స్ అన్న ఇలాంటివి చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. సో ఇది అనమాట. సో వీళ్ళ స్టాల్ జైపూర్ నుంచి తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా చాకర్స్ ఏవైతే, అవి జ్యువెలరీ సెట్ ఉందో ఒక్కటి ఈచ్ వన్ 17,000 అంట. చాలా ఎక్స్పెన్సివ్. ఓ మై గాడ్, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. బట్ చాలా బాగున్నాయి లుకింగ్స్ వైజ్. అంటే ప్యూర్ ఉంటాయి అవి, ముత్యాలు కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే రెడీ చేశారో అదంతా కూడా ప్యూర్గా ఉంటాయి. సెక్షన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. ఆ ముత్యాలు ఏదైతే ఉంటాయో అవి రియల్ ముత్యాలతో కూడా రెడీ చేస్తూ ఉంటారు, అందుకే ఇంత ఎక్స్పెన్సివ్. సో ఇదన్నమాట, ఇదొకటి. సో ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడ చూడండి, ఎందుకంటే డిజైన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అంతా కూడా డిజైన్ సెక్షన్. ఇదొకటి ఇండియన్ వెస్ట్రన్ ఓన్లీ. సో అదంతా కూడా అమ్మాయిలకి ఎక్కువ మట్టుకు మనకి ఇక్కడ డ్రెస్సెసే కనిపిస్తున్నాయి. సో వేరే స్టాల్కి వెళ్దాం పదండి. ఆల్మోస్ట్ అన్నీ కాస్ట్ ఎంత ఉన్నది? కాస్ట్ All different. యా, These are the handmade. ఈచ్ వన్ కాస్ట్ హౌ మచ్? 1400. సో ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్మేడ్ అంట. సో దీన్ని ఏమంటారు అసలు నార్మల్గా? లావణ్యం. సో దీని నేమ్ వచ్చేసి లావణ్యం అంట. ఇది 1400 ఉంది ప్రైస్. ఇదన్నమాట, ఇలా ఉంటుంది. సో మొత్తం కూడా హ్యాండ్మేడ్తో చేశారు. చాలా బాగుంది. మోడర్న్గా అయితే చాలా బాగుంటుంది. ఇది పార్టీ వేర్కి. ఎస్, ఇది పార్టీ వేర్కి అనమాట. ఇట్లా ఓ మై గాడ్, ఒక్కసారి చూపించండి. యా, క్రాప్ టాప్స్, వాట్ ఎవర్ అన్నీ కూడా చాలా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. సీ దిస్ వన్, సీ దిస్ వన్ మనకి సీ దిస్ వన్ అనే ఒక కామెడీ ఏదో గుర్తుకొచ్చింది నాకు సడన్గా. ఏదో చంద్రబాబుకి దయ్యం పట్టినట్టుగా సీ దిస్ వన్
కానీ చాలా బాగుంది నాకు. వావ్, కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఇది. No, this is the top. This is just a cloth and work. Machine work. వావ్, And చాలా price only 1500. 1500. ఇది వచ్చేసి 1500 ప్రైస్. ఇట్లా డిఫరెంట్ వేరే ఉంది ఇక్కడ, చాలా బాగున్నాయండి. ఓ మై గాడ్, రియల్లీ రియల్లీ గుడ్. అన్ని పార్టీ వేర్కి వేసుకెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటివి మనకి ఇక్కడ చాలా తక్కువ, ఇలాంటివి అయితే దొరకవు. You'll get everything online more than 2525. Mine is on an average 12 and 13. ఆన్లైన్ కూడా ఉందా? Yeah, I do have the Instagram _Varanyam25. వావ్, అమ్మాయిలకి నచ్చేటువంటి చెప్పల్స్, సైండిల్స్. సో చాలా డిజైన్స్. హౌ మచ్ కాస్ట్? 1800 ma'am. 1800. సో అట్లా 1800. These are for 950. 950 comfortable. ఫ్లాట్స్ అండ్ కంఫర్టబుల్. సో ఇది 950. ఎక్స్పెన్సివ్తో పాటు అంటే మంచి బ్రాండెడ్ అనమాట మనకి. సో హ్యాండ్మేడ్తో చేశారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇదన్నమాట జాబ్ మేళా అంటే. చూసారు కదా, ఇట్లా చెప్పుకుంటూ చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు మనకి టైమే సరిపోదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్లో. ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అంటే మనం ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం ఒక్కొక్క షాప్కి వెళ్తుంటాం. లైక్ చెప్పల్స్ అంటే ఒక షాప్కి వెళ్తూ ఉంటాము, డ్రెస్సెస్ అంటే మరో చోటికి వెళ్తూ ఉంటాము, షాపింగ్ మాల్ అని, మాల్స్ అని అట్లా. సో మనకి ఒక్కొక్కటి ఏది కావాలన్నా ఒక్కొక్క చోటికి వెళ్ళి పర్చేస్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. ఇదే అనమాట డీప్ మేళా. సో ఇది ఇయర్లీ వన్స్ వస్తూ ఉంటుంది. అట్లా 4 days ఉంటూ వీళ్ళ ఎగ్జిబిషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు హైటెక్స్ ఎగ్జిబిషన్లో ఇట్లా అనమాట. ఇదంతా కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. వావ్, చాలా అంటే చాలా మనకి ఇక్కడ ఇలాంటివి అయితే దొరకవు, ఐఎమ్ షూర్. చాలా బాగున్నాయి కదా. సో దీంతో నేను వీడియో ఎండ్ చేసేస్తున్నా. మొత్తంగా కూడా మనకి అమ్మాయిలకు సంబంధించినటువంటి డ్రెస్సెస్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అయితే దొరుకుతున్నాయి. ఎందుకంటే నేను కూడా అమ్మాయిని కదా, నాకు కూడా చూస్తే అన్ని కొనాలనిపిస్తుంది. బట్ ఇంకా నేను ఇక్కడే ఉంటే నా మైండ్ పోయేలా ఉంది. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. అండ్ డిఫరెంట్ సంబంధించి చాలా అయితే పెట్టారండి. జ్యువెలర్స్ కావచ్చు, ఇంట్లో సంబంధించిన ఐటమ్స్ చాలా అయితే చాలా పెట్టారు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇట్లా అన్ని మొత్తం ఇదంతా కూడా అదే ఉంది ఎగ్జిబిషన్. నా మైండ్ అయితే పోతుంది. బట్ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ నార్మల్గా మనం ఆన్లైన్లో తీసుకున్నా లేదంటే షాపింగ్ మాల్స్లో తీసుకున్నా ఆల్మోస్ట్ 5000 10,000 ఈజీగా పెడుతూ ఉంటాము. సో ఇది కూడా అంతే ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇలాంటివి అయితే దొరకవు, చాలా బాగున్నాయి. ఇంకా 1 day ఛాన్స్ ఉంది మీకు. అంటే రేపటితో అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. తీసుకోవాలంటే మాత్రం తీసుకోవచ్చు.